హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. ఫైనలీ మనకి ఆర్ఆర్బీ నుండి ఎన్టీపీ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన నోటిఫికేషన్. సో అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకి త్వరలో అయితే రాబోతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి అక్టోబర్ 21 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 20 వరకు అయితే 1 మంత్ అనేది మనకి టైం ఇవ్వడం అయితే జరిగింది. ఈ 1 మంత్లో మనం ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో పోస్ట్ నేమ్ వచ్చి ఎన్టీపీసీ. సో ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అనమాట. గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన పోస్ట్ ఇది. సో దీంట్లో మనకి 6 టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, నెక్స్ట్ వచ్చి స్టేషన్ మాస్టర్, నెక్స్ట్ వన్ వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజర్, నెక్స్ట్ వన్ వచ్చి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో నెక్స్ట్ 5th పోస్ట్ వచ్చి అనమాట సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ 6th పోస్ట్ వచ్చి ట్రాఫిక్ అసిస్టెంట్. సో మనకి ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ద్వారా మనకి ఈ 6 పోస్ట్కి అనమాట వేకెన్సీ అనేది రావడం అయితే జరిగింది. సో టోటల్ వేకెన్సీ ఏంటంటే 5,810 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ ఏముండాలి? సో క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే కొంతమంది డౌట్ రావచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రిజల్ట్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేయడానికి అవ్వదు. రిజల్ట్ అయితే ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళు ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. సో మనకి జనవరి 1, 2026కి మనకి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. సో దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా పీడబ్ల్యూపీడీ, సో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళకి కూడా 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీలోనే ఎన్సీఎల్ నాన్ క్రిమినల్ లేయర్ ఉన్నారు కదా, వాళ్ళకి 13 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి ఫీజు అనమాట. సో యూఆర్ ఓబీసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా 500 పే చేయాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చి ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడాను 250 రూపీస్ అనేది పే చేయవలసి వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ CPT 1 క్లియర్ అయిన వెంటనే మీకు అమౌంట్ అనేది రిఫండ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి మెడికల్ స్టాండర్డ్. సో ఈ మెడికల్ స్టాండర్డ్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ పోస్టులకి అనేది మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ పోస్ట్ వచ్చి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఈ పోస్ట్ వచ్చి మనకి లెవెల్ 6 పోస్ట్ అనమాట. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చి B2 మెడికల్ స్టాండర్డ్ ఉంటే చాలు. వేకెన్సీ ఓవరాల్గా అన్ని జోనల్, రైల్వే, ఆర్ఆర్బీ కలుపుకొని మనకి 161 మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి స్టేషన్ మాస్టర్. ఇది లెవెల్ 6 సంబంధించిన పోస్టు. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చి A2 మెడికల్ అయితే ఉండాలి. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్గా 615 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజర్, లెవెల్ వచ్చి 5. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చి A2 మెడికల్ స్టాండర్డ్ అనమాట. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 3,416 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో లెవెల్ వచ్చి 5 అనమాట. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చి C2 మెడికల్. ఈ పోస్ట్కి C2 మెడికల్ స్టాండర్డ్ ఉంటే చాలు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 921 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో లెవెల్ పోస్ట్ వచ్చి 5 అనమాట. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చి C2. దీనికి కూడా C2 మెడికల్ స్టాండర్డ్ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి ఉన్న పోస్ట్ అంటే 638 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి ట్రాఫిక్ అసిస్టెంట్. సో లెవెల్ పోస్ట్ వచ్చి 4 అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చి A2 మెడికల్ అయితే కావాలి. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 59. ఓవరాల్గా ఆల్ జోనల్ కలిపి మనకి 59 మాత్రమే ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో టోటల్ వేకెన్సీస్ వచ్చి 5,800 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీంట్లో ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్. దీనికి వచ్చి 3,416 పోస్టులు అయితే ఉన్నాయి ఆల్ జోనల్ రైల్వే కలిపి. సో నెక్స్ట్ వన్ వచ్చి
రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో మనకి ఈ ఎన్టీపీసీ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనకి సీబీటీ ఉంటుంది. సీబీటీలో మనకి 100 క్వశ్చన్స్ చేస్తారు, 90 మినిట్స్ అనే టైమింగ్ ఉంటుంది. సో అదేవిధంగా సీబీటీ క్వాలిఫై అయిన వాళ్ళు సీబీటీ 1 క్వాలిఫై అయిన వాళ్ళు సీబీటీ 2కి సెలెక్ట్ అవుతారు. సో ఇక్కడ 1:15 రేషియోలో తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో సీబీటీ 2కి ఇక్కడ సీబీటీ 2లో వచ్చి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ అనేది టైమింగ్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, స్టేషన్ మాస్టర్ కానివ్వండి, ట్రాఫిక్ అసిస్టెంట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సీబ్యాట్ ఉంటుందన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్టులకు వచ్చి టైపింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. సో అయిన తర్వాత మీకు డైరెక్ట్గా 1:1 రేషియోలో మీకు డీవీకి అనేది పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో సీబీటీ 1లో మనకి జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. సో మ్యాథ్స్ నుండి 30 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. సో రీజనింగ్ నుండి మనకి 30 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ అనేది టైమింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి సీబీటీ 2. సో సీబీటీ 2లో వచ్చి జనరల్ అవేర్నెస్ వచ్చి 50 క్వశ్చన్స్ అండ్ మ్యాథ్స్ వచ్చి 35 అండ్ రీజనింగ్ వచ్చి 35. టోటల్గా సీబీటీ 2కి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ అనే టైం ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఇంకా సీబీటీ 1 కానివ్వండి, సీబీటీ 2 కానివ్వండి, మనకి నెగిటివ్ మార్కింగ్ 1/3 అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో సీబీటీ 1కి సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇదండి సిలబస్. సో ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. సో మనకు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఎక్కడంటే సికింద్రాబాద్. సో సికింద్రాబాద్లో చూసుకుంటే 396 ఉన్నాయి. సో అదేవిధంగా భువనేశ్వర్ బోర్డు చూసుకుంటే 231 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి చెన్నై బోర్డుకి చూసుకుంటే 187 ఉన్నాయి. సో బెంగళూరు పోస్ట్ చూసుకుంటే 241 ఉన్నాయి. సో ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మనకి బిలాస్పూర్ జోన్లో 864 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కలకత్తాలోన 685 పోస్టులు ఉన్నాయి. సో ముంబై సంబంధించి 596 పోస్టులు అయితే ఉన్నాయి. ఇదండి ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించిన జాబ్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. సో ఫర్దర్గా మీకు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు నోటిఫికేషన్ మన వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.